ఏంట్రా చూస్తున్నావు? దాన్ని నా పక్కకి నెట్టు. అవును, నువ్వు వెళ్ళి ట్రై చేయి. ఆ బాల్ ఎలాగైనా పట్టేస్తాను. ఇదిగో వస్తున్నాను. దాన్ని ఎలా పట్టుకుంటానో నువ్వే చూడు. చాలా చింటూ, నీకు ఎలా ఆడుకోవాలో తెలియట్లేదు. వెళ్ళి ఆ బాల్ తీసుకురా. నా చెయ్యి అంతా బురదయింది. నువ్వు వెళ్ళి ఆ బాల్ తీసుకురా. ఆ బంతి ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఎవరు? అక్కడ ఎవరున్నారు? రాక్షసుడు వచ్చాడు! రాక్షసుడు వచ్చాడు! అందరూ పరిగెత్తండి! త్వరగా పరిగెత్తండి! వాడు నిజంగానే రాక్షసుడు. నేను సరిగ్గా చూశాను. వాడిని చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఏంటి రాక్షసుడు వచ్చాడు? అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అడవిలోకి రాక్షసుడు వచ్చాడు. మనందరం తప్పించుకోవాలి. చింటూ నోర్మై, ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు? నా తమ్ముడు డబ్బులు చూసావా? చెప్పు చింటూ. వాడు వెళ్ళి చాలా సేపు అయిందే. నేను చెప్పేది కొంచెం విను. నిజంగానే రాక్షసుడు వచ్చాడు. ఆ బురదలోంచి పైకి వచ్చాడు. పళ్ళంతా దారుణంగా ఉన్నాయి. వచ్చే దారిలో నేను డబ్బులను చూడలేదు. ఒకవేళ డబ్బులు ఏంటి? ఒకవేళ మన డబ్బులోని రాక్షసుడు పట్టుకున్నాడంటే ఇక మీద నన్ను ఎవరు కాపాడతారు? నన్ను చూడడానికి చాలా పెద్ద రాక్షసుడిలా ఉన్నాడు. ఏ రాక్షసుడు లేడు. ఇదంతా నీ ఊహ ఉంటుంది. అవును, మొదట ఒక విషయం చెప్పు. డబ్బులు ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఆలోచించడానికి టైం ఇవ్వు. ఒకవేళ అలా కావాల ఎక్కడైనా దొరికిపోయి ఉంటాడా? ఏంటి, తన దగ్గరకా? అవును, నేను వెళ్ళి వెతుకుతాను. చూసుకో, జాగ్రత్తగా. ఎవరు అదే? ఎవరు అక్కడ? అరే, అక్కడ ఎవరు లేరు? అరే, ఇదేంటి? ఇంత బురద మట్టి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? నేను నిన్ను చూసేశాను. నేను చూడడానికి చాలా భయంగా ఉందా? దయచేసి తప్పుకో, నా దగ్గరకు రాకు. అరే, వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇది చాలా వింతగా ఉంది. దగ్గరికి రాకు. ఏంటిది? నేను ఇల్లు మొత్తం వెతికేశాను. ఈ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళి నా డోర్ లాక్ చేసుకుంటే చాలు. నేను దగ్గరికి వచ్చేస్తాను. ఒరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకేదో అనుమానంగా ఉంది. మళ్ళీ రాక్షసుడు వచ్చేసాడు. నేను ఏదైనా ఆలోచించాలి. ఏదో ఒక ఐడియా చెయ్యాలి. అలా అయితే ఈ రాక్షసుడు గురించి చింటూ నా దగ్గర చెప్పాడా? అయితే తనేనా ఈ రాక్షసుడు? అయితే చింటూ నిజమే చెప్పాడు. డబ్బులు వీడి దగ్గర ఉండాలి. నా తమ్ముడు నా దగ్గర ఇచ్చేసాయి. మర్యాదగా చెప్పు. నేను నీకు 2 సెకండ్ టైం ఇస్తాను. త్వరగా చెప్పు. చెప్పు. వాడు ఎక్కడున్నాడు? డబ్బులునా? నేను ఈ అడవి బురదలో పడిపోయానురా. ఆ తర్వాత తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను. ఆ బురదంతా నా ఒంట్లో అంటుకునింది. నన్ను విడిచేది వెళ్ళనంటుందిరా. నేనేం చేయలేకపోతున్నా.
నా మిత్రుల్ని వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్ళెవరికి నేను కనిపించలేదు తెలుసా. అందరూ నన్ను చూసి రాక్షసుడని భయపడి వెళ్ళిపోయారు. అది కూడా అరుచుకుంటూ వెళ్ళారు. నేను భయపడిపోయాను తెలుసా. నాకు చాలా బాధగా ఉండింది. అన్నయ్య ఏదైనా చేయరా, ఇలాగైనా నాకు సాయం చేయరా. మిగతా వాళ్ళలాగా నువ్వు వదిలేసి వెళ్ళబోతున్నావా అన్నయ్యా? రే తమ్ముడు, ఇలా చూడు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఎలా ఉంది? అలా చేశామంటే ఆ లక్కయ్య అడవి నుంచి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఓకే అన్నయ్యా. నువ్వు నా తమ్ముడివి, నా బుజ్జి తమ్ముడివి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు నీ బురద నాకు కూడా ఇవ్వు. ఆ రాక్షసుడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు నా వెనకే ఉన్నాడా? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోరా. దయచేసి నన్ను వదిలేసాయి. నువ్వు నన్నే వెతుకుతున్నావా? మంచోళ్ళనే తప్పించుకున్నా. నన్ను చూడడానికి చాలా భయంగా ఉంది. ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. పరిగెత్తి టైర్డ్ అయిపోయాను. వాడు ఎక్కడికి వెళ్ళాడు? మంచం వల్ల వాడి దగ్గర నుంచి తప్పించుకున్నా. రా తమ్ముడు, వాడిని ఫాలో చేద్దాం. ఎవరైనా నన్ను కాపాడండి. ఒరే దేవుడా, ఎంత దారుణమైన రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అది నన్ను వదిలేదట్టు లేదు. ఈ రోజు నేను ఏ పని చేయలేను అనుకుంటా. ఈ రోజు నాకు చాలా అన్లక్కీ అనుకుంటా. ఎవరైనా నన్ను కాపాడండి. అవును, ఏడివాడు అక్కడ ఆగిపోయాడు అనుకుంటా. పరిగెత్తి టైర్డ్ అయిపోయాడు. ఎలాగో నేను తప్పించుకున్నాను. నేను వయసు అయిపోయాను. వాడిని చూడడానికి చాలా భయంగా ఉండింది. ఇప్పుడు నేను ఎవరు కాపాడుతారో చూద్దాం. ఏంట్రా ఇది? ఒకటి కాదు, రెండు రాక్షసులు. ఇలా చూడు, నిన్ను నేను అలాగే తనబోతున్నా. ఎవరైనా నన్ను కాపాడండి. ఇక్కడ రెండు రాక్షసులు ఉన్నారు. నంది నమ్మలేకపోతున్నా. ఇక్కడ రెండు రాక్షసులు ఉన్నారు. రే అన్నయ్య, చాలా జాలీగా ఉండింది కదూ. నాకన్నా నువ్వు బాగా భయపెట్టావు. అవునరా తమ్ముడు, నువ్వు కూడా చాలా బాగా ఆడావు. అన్న తమ్ముడు అయితే అలాగే ఉండాలి. ఇంకా కొద్ది రోజులకి ఆ పిచ్చోడు ఈ అడవి వైపుకే రాడు.